దేవునికి స్తోత్రాలు. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈ దినము ఫిబ్రవరి 18, 2026. క్రైస్తవ సమాజంలో ఆర్సిఎం, సిఎస్ఐ ఇంకా కొన్ని సంఘాల వారు దేవుని సన్నిధిలో గడపడం కోసము భస్మ బుధవారముగా ఈ దినము నుండి ఆరంభిస్తారు. ఆదివారాలు కాకుండా 40 దినాలు లెక్కాసారానికి తీసుకొని 40 దినాలు దేవుని సన్నిధిలో గడపడం కొరకు ఒక ప్రతిష్ట చేసుకొని ముందు కొనసాగడానికి ఈ భస్మ బుధవారము దినము నుండి కేటాయింపు చేస్తారు. నేను మీకు జ్ఞాపకం చేసేది ఏమిటి అనంటే, దేవుని పిల్లలముగా, క్రైస్తవ బిడ్డలముగా మనము ఈ యొక్క లెంటు దినాలను పాటించవచ్చా, పాటించకూడదా అనేది కాదు ప్రశ్న. మనము ప్రభువుకు నమ్మకంగా ఉండడానికి ఎటువంటి ప్రయత్నము చేస్తున్నామనేది ప్రశ్న. లెంటు పాటించినా లెంటు పాటికపోయినా అది కాదు ముఖ్యం. పాటించే వ్యక్తి ఎలా ఉండాలి, పాటించకపోతే ఎందు నిమిత్తం పాటించకుండా ఉండాలి అనేది మనము గ్రహించగలగాలి. రోమాపత్రికలో స్పష్టంగా బైబిల్ సెలవిస్తూ ఉంది. చదువుకుందాం ఒకసారి ఆ మాటను కూడా. 14వ అధ్యాయంలో ఈ విధంగా పౌలు గారు తెలియజేస్తున్నారు. ఏమనంటే 5వ వచనం నుంచి, ఒకడు ఒక దినము కంటే మరొక దినము మంచిదని ఎంచుచున్నాడు, మరి ఒకడు ప్రతి దినమును సమానంగా ఎంచుచున్నాడు. ప్రతివాడు తన మట్టుకు తానే మనసులో రూఢిపరుచుకున్నవాడు. 6వ వచనం చదువుతున్నాను. రోమపత్రిక 14వ అధ్యాయం 6వ వచనం, దినమును లక్ష్య పెట్టువాడు ప్రభు కోసమే లక్ష్య పెట్టుచున్నాడు, తినువాడు దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాడు గనుక ప్రభు కోసమే తినుచున్నాడు. తిననివాడు ప్రభు కోసం తినుటమా అని దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాడు. మనలో ఎవడును తన కోసమే బ్రతకడు, ఎవడును తన కోసమే చనిపోడు. మనము బ్రతికినను ప్రభు కోసమే బతుకుచున్నాం, చనిపోయినను ప్రభు కోసమే చనిపోచున్నాం. కాబట్టి మనం బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నాము. ఈ మాటలను బట్టి మనం చూస్తే 6వ వచనం బట్టి, దినమును లక్ష్య పెట్టువాడు ప్రభు కోసం లక్ష్య పెడుతున్నాడు. అంటే ఇప్పుడు ఈ లెంటు దినాలని క్రైస్తవ సమాజంలో అనేక సంఘాల వారు దినమును లక్ష్య పెడుతున్నారు. మేము ఈ రోజు నుంచి ఉపవాసం ఉంటాము, దేవుని కోసమని కొన్ని త్యాగాలు చేసుకొని ఉంటాము అని వారు దినమును లక్ష్య పెడుతున్నారు. వాక్యం సెలవిస్తుంది, దినమును లక్ష్య పెట్టువాడు ప్రభు కోసమే లక్ష్య పెడుతున్నాడు. కాబట్టి లెంటు సమయంలో ప్రభు కోసమని కొన్ని త్యాగాలు చేసే వారిని మనం విమర్శ చేయాల్సినటువంటి అవసరము లేదు. ప్రభు కోసం లక్ష్య పెడుతున్నాడు అతడు. తినువాడు దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాడు గనుక ప్రభు కోసమే తినుచున్నాడు. నేను ఉపవాసం ఉండను, నా కొరకు యేసయ్య ప్రాణం పెట్టినాడు చాలు, ఆయనకు వందనాలను చెల్లించి తన పనిలో తాను నిమగ్నమవుతూ ముందు కొనసాగాలని కొందరు ఉంటారు. అలా చేస్తూ ముందు కొనసాగుతూ ఉంటారు. వారిని మనం విమర్శ చేయాల్సిన అవసరం లేదు. లెంటు పాటించకపోయినా, ఉపవాసం పాటించకపోయినా వారిని మనము విమర్శ చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ అంటున్నాడు, తినని వాడు ప్రభు కోసమే తినటమా అని దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాడు. లెంటు పాటిస్తున్నాం అంటే ఉపవాసం ఉంటాం, మేము మా ఆత్మీయ జీవితాన్ని చిగురించుకోవడానికి మా వంతుగా ప్రయాసపడతామని ఎవరైనా ఆ రీతిగా ముందు కొనసాగుతున్నట్లయితే సంతోషం. అలాంటి వారిని తినేవారు, ఉపవాసం ఉండని వారు విమర్శ కూడా చేయాల్సిన అవసరము లేదు. ఇందుమూలంగా నేను తెలియజేసేది ఏంటంటే, పాటించేవారు పాటించని వారు పాటించకుండా ఉండని, పాటించే వ్యక్తి అయినా పాటించని క్రైస్తవుడైనా ఎవరైనా సరే యేసు శిలువ త్యాగాన్ని స్మరణ చేయాల్సింది. అట్లయినా ఇట్లయినా కొందరికి హెల్త్ ఇష్యూస్ ఉండి పాటించకపోతే ఓకే, కొందరు హెల్త్ ఇష్యూస్ ఉన్నా పాటించేవారు ఉన్నారు ప్రభు కోసమని.
లెంటని కాకపోయినా కొందరు మిగతా దినాల్లో ఉపవాసం ఉండి ప్రార్థన చేసే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా లెంటు దినాలనే పాటించాలన్నా పాటించదంటే నువ్వు నీ ఇష్టం, అది అది కాదు ముఖ్యం. ఖచ్చితంగా లెంటు దినాలనే పాటించాలనేమి లేదు. అయితే క్రైస్తవ సమాజం రోమన్లో ఉన్నటువంటి కేథలికా సంఘం అందరూ కలిసి సార్వత్రికంగా ఒకసారిగా సంవత్సరంలో ఒకసారిగా ప్రభువుకు ప్రార్థించడానికి ఉపవాసం ఉండటానికి సమయం కేటాయించుకుంటూ వచ్చారు. దాన్ని లెంటి దినాలుగా పాటిస్తున్నారు. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో సెలవిస్తూ ఉంది, యూదులు కూడా ప్రాయశ్చిత్త దినం అనే దాన్ని సంవత్సరానికి ఒకసారి పాటిస్తూ వచ్చేవారు. మరి మన ఆత్మీయ జీవితాలను చక్కబెట్టుకోవడం కోసం లెంటు అనే పేరు వాడినా వాడకపోయినా, ఇదే దినాలైనా ఈ దినాలు కాకుండా వేరే దినాలైనా సంవత్సరంలో ఏదో ఒక సమయం కేటాయించి దేవుని సన్నిధిలో గడపడం ఉత్తమం. ఒక హైందవ సహోదరులను చూద్దాం. వారిని మనం విమర్శ చేయడానికి కాదు, వారికి తెలిసిన భక్తిని బట్టి వారు ఏదో ఒక మాల రూపంలో ఆ 40 దినాలు కొంత ప్రతిష్ఠ చేసుకొని కొనసాగుతూ వస్తున్నారు. ఇస్లాం సహోదరులను, ముస్లిం సహోదరులను చూస్తే రంజాన్ మాసంలో 30 దినాలు ఫాస్టింగ్ ఉండి ఉపవాసం ఉండి వారి నమాజులు వారు చేసుకుంటా ఉన్నారు. క్రైస్తవ సమాజము జ్ఞానం ఎక్కువైపోయింది, భక్తి చేయడానికి సమయం లేకుండా పోయింది. ప్రభు మన కొరకు ప్రాణం పెట్టాడు కదా, మరి మనం ఇంకా ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు అని అంటుంటారు. నీకు ప్రభు మీద ప్రేమ ఉంటే ఆయన నీ కొరకు ప్రాణం పెట్టి తన ప్రేమను చూపించాడు గనుక ఆ ప్రేమను తలంచుకోవడానికైనా కృతజ్ఞతాపూర్వకంగా ఉపవాసం ఎందుకుండవు? ఉంటే మంచిదే కదా. నీ పనులు 100 ఉంటాయ్యా అమ్మా, నీ పనులు 100 ఉంటాయి. ప్రభువుకు కృతజ్ఞతాస్తులు చెల్లించి ప్రార్థన చేసుకోవడానికి ఒక ప్రతిష్ఠిత దినం, ప్రతిష్ఠిత సమయం కేటాయించుకొని 1 రోజు ఉంటావా, 3 రోజులు ఉంటావా, 7 రోజులు ఉంటావా, 21 రోజు ఉంటావా, 30 రోజులు ఉంటావా, 40 రోజులు ఉంటావా, అది నీ ఓపిక. నీ హెల్త్ ఇష్యూస్ని చూసుకుంటూ, నీ ఆరోగ్యాన్ని చూసుకుంటూ, కాపాడుకుంటూ ప్రభు మహిమ కొరకు కొంత సమయం సంవత్సరంలో ఒక్కసారైనా కేటాయించగలుగుతున్నావా? ఆలోచన చేయండి. మనము పాటిస్తే మంచిది. మన శరీరమును ప్రభు కొరకు అని నలగొట్టుకోవడం మంచిది. బైబిల్ సెలవిస్తుంది, తినేవాడు ప్రభు కోసమే తింటున్నాడు, తినని వాడు ప్రభు కోసమే తింటామా అని కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నారు. ఇద్దరు తెలుస్తున్నారు. దినాన్ని లక్ష్య పెట్టేవాడు ప్రభు కోసం లక్ష్య పెడుతున్నారు. కాబట్టి లెంట్ పాటించే వారిని మనం విమర్శించాల్సిన అవసరం లేదు. ఒకవేళ మనం పాటించదలుస్తాం, పాటించు ఉండాల్సిన రీతిలో ఆధ్యాత్మికంగా, అంతే తప్ప మనం ఎవరిని విమర్శ చేయకూడదు. మరి ఈ ఫిబ్రవరి 18వ తారీఖు 2026 నుంచి స్టార్ట్ అవుతున్న ఈ లెంట్ సమయంలో మనము ఒకవేళ ఎవరైనా పాటించదలిచిన వారు ఉంటే పర్ఫెక్ట్గా ప్రభుకు ప్రతిష్ఠ చేసుకొని ఆయన చేసిన త్యాగమును తలంచుకొని మీ ఆత్మీయ జీవితంలో లోటుపాట్లు ఒప్పుకుంటూ క్షమాపణ ప్రార్థన చేసుకుంటూ మరి దేవునికి దగ్గర కావడానికి, ఒకవేళ మేము ఆత్మీయంగా బలంగా ఉన్నామని అనుకుంటున్నారా, మీ కుటుంబంలో ఉన్న వ్యక్తుల కొరకు ప్రార్థించండి. రక్షణ లేని వారి కొరకు ప్రార్థన చేయండి. అందుకొరకై ప్రతిష్ఠ చేసుకుంటే తప్పేముంది? ప్రార్థనల ముందు కొనసాగండి. ఏదేమైనా మనం ఆధ్యాత్మికంగా బలంగా దేవునికి దగ్గరగా దృఢంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అలా ఉండడానికి నువ్వు కొంత సమయం కేటాయించుకుంటే మంచిదని కోరుకుంటున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించాలని కోరుకుంటున్నాం. ఒకవేళ నువ్వు ఉపవాసం ఉండదలిస్తే సమర్పించుకొని నమ్మకంగా ఆయన కొనసాగు. ఆయన పట్ల దేవునికి మహిమ కలుగుగాక. ఆమేన్.